భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఐటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 7వ రోజు కాల్పులు జరిపింది. దీంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, యూరి, అఖ్నూర్లో కాల్పుల మోత మోగుతోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఐటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 7వ రోజు కాల్పులు జరిపింది. దీంతో పాక్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, యూరి, అఖ్నూర్లో కాల్పుల మోత మోగుతోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. దీనిపై మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతము లాల్ చౌక్ అంటే శ్రీనగర్ లో మెయిన్ ఉండేటటువంటి ప్లేస్ లాల్ చౌక్. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడేటటువంటిది లాల్ చౌక్ ప్లేస్. ఈ లాల్ చౌక్ అన్నది సెంటర్ ఆఫ్ ప్లేస్. మొత్తము దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందరూ వచ్చేటటువంటి ప్లేస్. ఇది మనకు టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఈ టూరిస్ట్ స్పాట్ కి ఇప్పుడు మనకు వెలబెలబోతుంది. ఇక్కడంతా కూడా పర్యాటకులు కనిపిస్తలేరు. అంతా కూడా చాలా నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఇక్కడికి ఈ స్పాట్లో వచ్చేసేసి ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్లేసు ఈ మనకు లాల్ చౌక్. ఈ లాల్ చౌక్ అన్నది దాదాపు ఏదైతే మనకు ఇప్పటికీ 7 రోజులు అయ్యింది అంటే ఏదైతే పెహల్గామాకి సంబంధించినటువంటి ఉగ్రదాడి తర్వాత అప్పటి నుంచి కూడా మొత్తం అంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడికి ఎవరు కూడా పర్యాటకులు రానటువంటి పరిస్థితి. దాదాపు మనకు ఏదైతే ఢిల్లీ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి మాత్రము నడుస్తున్నటువంటి ఏదైతే ఫ్లైట్స్ కూడా ఖాళీగా వస్తున్నది. మనం ఇంతకుముందు కూడా కొన్ని విజువల్స్ చూసాము. పర్యాటకులు కూడా ఎవరికి ఇక్కడికి రావడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక వైపు ఇక్కడ మనకు పహల్గావ్ అన్నది ఇక్కడ అంతా కూడా ఇక్కడ చుట్టూరు మనకు అంతా కనపడుతూ ఉన్నాయి. బిల్డింగ్స్ కనపడుతున్నాయి. ఆ బిల్డింగ్స్లో ప్రతి బిల్డింగ్లో కూడా దాదాపు 50 నుంచి 60 వరకు ఆర్మీ 4% నిఘా మధ్యలో ఉంది ఈ లాల్ చౌక్. అసలు మనకు ఆ బిల్డింగ్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది అనుకుంటాం. కానీ మనం డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఆర్మీ పర్సన్స్. అలాంటి నిఘాలో ఇప్పుడు మాత్రము దాదాపు 2 రోజుల నుంచి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ లాల్ చౌక్ అంతా కూడా తర్వాత మనకు పహల్గాము తర్వాత మిగతా ప్లేసెస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్మీ ఫోర్స్ వస్తున్నటువంటి సందర్భము. అయితే ఉదయం నుంచి కూడా మనము చూసాము చాలామంది అంటే పర్యాటకుల బదులు మనకు ఆర్మీ ఫోర్సులు వాళ్ళ మొత్తం అంతా కూడా అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆయుధాలతోటి వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రితోటి ఫ్లైట్స్లో దిగుతున్నటువంటిది పరిస్థితులు మాత్రము ఉన్నటువంటి గ్రౌండ్లో మనకు కనపడినటువంటి రియాలిటీ దృశ్యాలు. అయితే ముఖ్యంగా ఎవరితో కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉన్నటువంటిది. ఒకరిని క్వశ్చన్ అడిగాము అంటే ఎందుకు అడుగుతున్నారు అన్నటువంటిది ఒకటి మన వైపు క్వశ్చన్గా అంటే ఆ వ్యక్తి ఎవరు అన్నటువంటి అనుమానంగా చూసేటటువంటి ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం కనపడుతుంది. అయితే మనం ఇక్కడ నుంచి ఏదైతే లాల్ చౌక్ నుంచి మనం ఎక్స్క్లూజివ్గా మొత్తం అంతా కూడా జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ మొత్తం అంతా కూడా ఎక్కడ ఏ పరిస్థితులు ఉంది, తర్వాత మనకి బార్డర్లో ఏమేమి ఉంది పరిస్థితి అనేది మాత్రం ప్రైమ్ నేను ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. ముఖ్యంగా ఇది మనకు ఏదైతే లాల్ చౌక్ అన్నది ఇప్పుడు
అసలు ఇక్కడ లైవ్ అన్నది కూడా చాలా కష్టము. ఈ లైవ్ ఇవ్వాలంటే కూడా అసలు పర్మిషన్స్ లేదు, కానీ అతి కష్టం మీద ఒక ఎక్స్క్లూజివ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడంతో విత్ ఇన్ మనకు ఒక 5 నిమిషాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ హై ఫోర్స్ తోటి ఉంది. అసలు ఎక్కడ కూడా మీడియా ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా చూయించరాదు అన్నటువంటిది ఆర్మీ ఫోర్స్ యొక్క అబ్జెక్షన్స్ తోటి ఇక్కడ మనము ఇక్కడ ఏదైతే లైవ్స్ ఇవ్వాలన్నా కూడా ఆర్మీ ఫోర్స్ మనం ఏం చెప్తాము, ఫస్ట్ వాళ్ళు మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడిగితేనే వాళ్ళు సరైనటువంటి ఆన్సర్ చెప్తేనే వాళ్ళకు మనం ఇక్కడ ఈ లాల్ చౌక్లో అడుగు పెట్టేటటువంటి పరిస్థితి ప్రజెంట్ ఉంది. రవి రైట్ కళ, అంటే ఓ పక్క పాక్ ఏ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లు తెలుస్తుంది. సరిహద్దుల్లో దాదాపు భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతుంది. ఏంటి అంటే భారత దళాలు ఏ విధంగా తిప్పికొడుతున్నాయి అనుకోవచ్చు? రవి ఖచ్చితంగా, ఎందుకనంటే మనకు మొదటి నుంచి కూడా ఏదైతే పహల్గావ్ దాడి కన్నా ముందు నుంచి కూడా మనకు 22వ తేదీన ఉగ్రదాడి జరిగింది. అయితే 20వ తేదీనే ఉగ్రదాడి చేయాలన్నటువంటిది ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ రోజు వర్షం రావడంతో ఆ వర్షం రావడంతో దాన్ని పోస్ట్పోన్ చేసుకొని తర్వాత ఏదైతే పహల్గామ్ అన్నటువంటి ఏదైతే మనకు బైసర్ అన్నటువంటి గడ్డి మైదానాలను వాళ్ళు ఎంచుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే ఆర్మీకి పర్సన్స్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా సెక్యూరిటీని పెట్టడము, తర్వాత ఏదైతే టూరిస్ట్ స్పాట్లు మనకు దాదాపు 84 ఉన్నాయి, ఆ టూరిస్ట్ స్పాట్లో దాదాపు ఇప్పటి వరకు కూడా 42 మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా సెక్యూరిటీ అసలు ఎక్కడ కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్లకుండా ముందుగానే వాళ్ళని కట్టడం చేసేటండి. ప్రతి వ్యక్తిని కూడా లోపలికి, అంటే ఇంతకు ముందు కూడా దాదాపు నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోర్స్ వాళ్ళని ఒకటే అడిగాను, ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఎందుకు అంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ఇది ఇంకా చాలా సెక్యూరిటీ పెంచారు. రీజన్స్ ఏంటి అన్నది కొన్నిటికి మనం జవాబులు చెప్పలేం. ముందు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పట్లేదు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు కూర్చొని, ఇక్కడ వ్యాపారాలు ఏం లేవు, ఖాళీగా ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా మొబైల్లో పెట్టుకొని ఏం జరగబోతుంది ఏమవుతుంది అన్నటువంటి ఒక భయం పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనపడుతున్నారు. రవి కళ, అంటే భారత ప్రభుత్వం అయితే మాత్రం ఒక పక్క సైనికానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది, మరో పక్క ఎలాంటి అంటే మీడియా పరంగా ఎలాంటి అంశాలని తెరపైకి తీసుకురాకుండా ఒక సైన్యానికి అనమాట త్రివిధ దళాలకైతే మాత్రం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చామని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అవ్వచ్చు, అలాగే హోంశాఖ మంత్రి అవ్వచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సైలెంట్గా చేయాల్సినది ఏదైతే ఉందో పాక్పై ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోవాలనే దానిపై అయితే మాత్రం సన్నద్ధంగా అవుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఏదైతే మనకు ఒక రోజు ముందు జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి క్యాడర్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు గంట పాటు జరిగినటువంటి సమావేశంలో ఒకటే మాట, భద్రతా దళాల మీద భారత సైన్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, మీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాము, టైము ప్లేసు మొత్తం అంతా కూడా మీరే డిసైడ్ చేసుకోండి అన్నటువంటి విషయాలను అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో కూడా సైన్యానికి అధికారులతో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏది కూడా అంటే అక్కడ చర్చల్లో చేసినటువంటి అంశాలను ఇక్కడ బయటికి చెప్పకుండా ప్రతిదీ కూడా చాలా అంటే ఎలా అంటే ముందు ఏం జరగబోతుంది అన్నది కూడా సైన్యము అధికారులు కానీ ఎక్కడా కానీ మీడియా ముఖంగా ఎక్కడ కూడా లేదు. కానీ ముందు ఏం జరగబోతున్నది మాత్రము చాలా సైలెంట్గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి సిసిఎస్ సమావేశం అయిన తర్వాత సిసిఏపి సమావేశమైంది. సిసిఏపి సమావేశము మనకు ఏదైతే పుల్వామా దాడికి సంబంధించింది 2019లో ఫిబ్రవరిలో జరిగింది మనకు సమావేశము. అయితే మనకు ఫిబ్రవరి 26వ తేదీన మనకు 2019లో పుల్వామా దాడి జరిగింది. ఆ సమయంలో సిసిఏపికి సమావేశం జరిగింది. మరి అప్పుడు జరిగినటువంటి సిసిఏపి సమావేశం మరి ఈసారి జరిగింది. అంటే ఇది రెండవసారి. అంటే ఒక హై ప్రొఫైల్ అంటే హై సెక్యూరిటీ ఉన్నటువంటి
ఒక సమావేశం అనుకోవచ్చు CCAP. ఈ CCAP సమావేశం జరిగింది అంటేనే ముఖ్యంగా భారత ప్రభుత్వము ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నది అన్నది మాత్రము ఒక అధికారికంగా చెప్పకపోయినా లోపల మాత్రం జరిగేది ఏంటి అన్నది మాత్రము అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఎవరు కూడా దాన్ని బహిర్గతంగా చెప్పటం లేదు. మరొకటి, ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశం అయిన తర్వాత ప్రెస్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో అక్కడ మా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాలు ఉండేటటువంటి వ్యక్తి ఈసారి ఆ విషయాన్ని వెల్లడించేటప్పుడు మిగతా ఏదైతే జర్నలిస్టులు ప్రశ్నించే సమయంలో ప్లీజ్ అటువంటి క్వశ్చన్స్ ఏం అడగండి అని అక్కడికే కట్టడి చేశారు. వితిన్ తర్వాత మనకు అతనితో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా, కేంద్ర మంత్రితో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా ఆయన వెంటనే ఆ ప్రెస్ నోటు అయిపోయిన తర్వాత వితిన్ సెకండ్స్లో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడా కూడా సమావేశంలో జరిగిన తర్వాత CCAPలో ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఎక్కడా బయటికి రాకుండా ముందస్తుగా భారత సైన్యం మాత్రం ముందుకు అడుగులు వేస్తుంది. కానీ ఒక్కటి మాత్రము నేను చెప్తాను రవి, ఈ రోజు నేను మార్నింగ్ నుంచి చూసినటువంటి సిచ్యువేషన్ మాత్రము పర్యాటకుల బదులు మనకు ఆర్మీ ఫోర్స్ ఇక్కడ అడుగు పెడుతుంది. అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆర్మీకి సంబంధించిన పర్సన్స్ వస్తున్నారు, ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని మాత్రము ఒకరికొకరు చూసుకుంటున్నారు. కానీ ఎవరు ఒకరికొకరు ప్రశ్నించుకునేటటువంటి ధైర్యం కూడా ఇక్కడ చేయటం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనకు లాల్ చౌక్ ఉందో ఇది చాలా ఒక హిస్టారికల్ ప్లేస్. హిస్టారికల్ కాదు, చరిత్రలో ఏదైనా కానీ లాల్ చౌక్లో ఒక జెండా ఎగరేయాలి అన్నటువంటిది అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ లాల్ చౌక్లో హిందూ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది స్వామీజీలు కూడా వచ్చి ఇక్కడ చూసేసి వెళ్ళారు. అయితే ఎక్కడ కూడా ఏది ఇష్యూ కూడా రాకూడదు, అందరికీ కూడా మరి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నటువంటిది మొత్తం ఇక్కడ షాప్స్ వాళ్ళని అందరినీ కూడా చాలా కట్టడి చేస్తున్నారు. పాపం ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేక, అటు పర్యాటకులు రాక మా జీవితాలు ఏమైపోతుంది అన్నటువంటిదే ప్రతి ఒక్కరిని. ఒక నార్మల్ వ్యక్తి ఒక టాక్సీ డ్రైవర్ని అడిగినా కూడా ఏంటి ఎలా ఉంది అని అంటే, మేము ఒక రోజు సంపాదిస్తే 800 రూపాయలు వస్తుంది. అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ 800 సంపాదిస్తే ఆ ట్యాక్సీ డ్రైవర్ పనిచేసే అతనికి 200 వస్తే మిగతా మాలిక్ ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకు ఒక 400 మిగతా. అంటే అసలు చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితం మాది. అసలు ఇక్కడ మేము ఉండలేని పరిస్థితి, కాశ్మీర్ని వదిలిపెట్టి వెళ్ళాలా ఏంటో మాకు తెలియట్లేదు అన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చెప్పేటటువంటి పరిస్థితి రవి. రైట్, థ్యాంక్ యూ కళ. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం అక్కడైతే ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నట్టు తెలుస్తుంది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారత సైన్యం అయితే మాత్రం అక్కడ త్రివిధ దళాల అధికారులు అవ్వచ్చు, లేకపోతే సైన్యం అవ్వచ్చు, అక్కడ అప్రమత్తం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క పర్యాటకుల సందర్శన అయితే మాత్రం తగ్గిపోయింది. గత నెల 22న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కానీ భారత్ అయితే మాత్రం ఏదో ఒక విధంగా పాక్పై అయితే మాత్రం ప్రతీకారం తీసుకునే పని ఉంది. కానీ ఇవన్నీ కూడా రక్షణ గోప్యాలు కాబట్టి వీటన్నిటిని కూడా మీడియాకు వెల్లడించకూడదని చెప్పేసి మా నేషనల్ బ్యూరో కళ అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది. మరోపక్క పాక్ కూడా ఏవైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ అయితే కవింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీనైతే మాత్రం భారత భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరుపుతున్నాయి. మరోపక్క వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను అయితే మాత్రం తిప్పికొడుతున్నటువంటి అంశాలు, ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అని చెప్పేసి కూడా టెన్షన్గా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం పాక్ నియంత్రణ రేఖ వెంబడైతే మాత్రం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనిపై అయితే మాత్రం భారత దళాలు ఆచితూచి అడుగులేస్తున్నట్లు మనకు తెలుస్తోంది.